హైదరాబాద్ శివార్లలోని బండ్లగూడ పెబల్ సిటీలో దారుణం జరిగింది. 6 ఏళ్ల అబ్బాయి మూజిన్ కరెంట్ షాక్తో చనిపోయాడు. ఆడుకుంటూ వెళ్లిన ఆ బాలుడు క్షణాల్లో విగతజీవిగా మారి పడిపోయాడు. చుట్టూ ఎంతో మంది పిల్లలు ఆడుకుంటున్నా ఎవరూ ఆ అబ్బాయిని గమనించలేదు. అభం శుభం తెలియని మూసిన్ బాల్ కోసం వెళ్లి కరెంటు పోల్ను టచ్ చేశాడు. కొద్దిసేపు పోల్కే అతుక్కుపోయాడు. అయినా అక్కడున్న వాళ్ళు ఎవరూ చూడలేదు. నిన్న సాయంత్రం 6:30కు ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన తర్వాత కొద్దిసేపటికే బాలుడిని గమనించిన తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే మూసిన్ చనిపోయాడని వైద్యులు చెప్పారు. మూసిన్ కుటుంబం తమిళనాడుకు చెందినది. గత కొద్ది కాలంగా పెబల్ సిటీలోని అపార్ట్మెంట్స్లో నివాసం ఉంటోంది. ఈ ప్రమాదానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని బాలుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు కారణం పెబల్ సిటీ సొసైటీ నిర్లక్ష్యమేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. లైట్ పోల్కు పాస్ అయ్యే కరెంటు వైరు తెగిపోయినా దాన్ని ఎవరూ చూడలేదు. చిన్నపిల్లలు ఆడుకునే ప్రదేశంలో ఇంత ప్రమాదకరంగా వైరు పడి ఉన్నా ఎవరూ చూసుకోలేదు. దీని ఫలితంగా ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఒక కుటుంబం తీవ్ర ఆవేదనలో మునిగిపోయింది. నగర శివార్లలో ప్రశాంతమైన వాతావరణం, అన్ని సదుపాయాలు కల్పిస్తామని అపార్ట్మెంట్లు నిర్మించారు. నెల నెల మెయింటెనెన్స్ కింద భారీగా డబ్బులు వసూలు చేస్తారు. అయితే డబ్బులు వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ మెయింటెనెన్స్ పై పెట్టలేదని ఈ ఘటనను చూస్తే తెలుస్తోంది. చిన్నపిల్లలు ఆడుకుంటున్న ప్రదేశంలో కనీసం సెక్యూరిటీ గార్డు కూడా లేడు. అక్కడ మూసిన్ షాక్ తగిలి పోల్కు అతుక్కుపోయినా కొద్దిసేపు తర్వాత కింద పడేంత వరకు ఎవరూ అటువైపు చూసుకోలేదు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణమూర్తిని అడిగి తెలుసుకున్నాం. కృష్ణమూర్తి, ప్రమాదంపై సొసైటీ సభ్యులు ఏమంటున్నారు? సొసైటీ సభ్యులు మాత్రం నోరు విప్పలేదు. దీనికి సంబంధించి కాలనీవాసులందరూ ఆందోళన దిగడంతో పోలీసులు అక్కడ చేరుకొని ఎవరైతే నిర్లక్ష్యంగా వహించినటువంటి సొసైటీ సభ్యులను అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే నాసిన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పీబీఎల్ సిటీలో నిన్న సాయంత్రం 6:30 ప్రాంతంలో మూసిన్ అనే బాలుడు అదేవిధంగా కొంతమంది స్నేహితులతో నిన్న స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అక్కడ ఆటలాడుకుంటున్నారు. ఆ బాలు ఆడుకునే క్రమంలో ఆ బాలు ఒక స్ట్రీట్ లైట్ ఉన్నటువంటి చెట్ల పొదల్లో పడటంతో అక్కడికి వెళ్ళినటువంటి బాలుడు ఆ బాలు తీసుకునే క్రమంలోనే ఒక్కసారిగా ఆ పోలుకు తాకాడు. ఈ క్రమంలోనే పోలు కట్టుకుని అక్కడనే స్ప్రో కోల్పోవడం జరిగింది. కొద్దిసేపటి వరకు దాదాపు 5-6 నిమిషాల వరకు అక్కడ చాలా మంది అక్కడ ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు అక్కడ తిరుగుతున్నా గానీ ఆ బాలుని ఎవరు చూడలేకపోయారు. ఒక్కసారిగా అతను షాకు నుంచి ఒకసారిగా కింద పడిపోవడంతో అక్కడ ఉన్న చిన్న బాలుని గమనించి అక్కడ ఉన్న స్థానికులకు అందరికీ సమాచారం అందించాడు. ఈ క్రమంలో ఆ బాలుని తీసుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత షాక్ వచ్చిన 2 నిమిషాల్లోనే బాలుడు మృతి చెందినట్లుగా ఆసుపత్రి వర్గాలు చెప్పడం జరిగింది. అయితే ఈ ఘటనపై కూడా ఒక విధంగా సొసైటీ సభ్యులే కారణమని చెప్తున్నారు. ఎందుకంటే అపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు ఆ సొసైటీ కాలనీలో ఉన్నటువంటి స్ట్రీట్ లైట్ కావచ్చు, లేకపోతే పార్కింగ్, ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ మాత్రము సొసైటీ సభ్యుల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. అయితే ఆ స్ట్రీట్ లైట్ కు సంబంధించినటువంటి పోలుకు కరెంట్ షాక్ ఉన్న విషయాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటి మెయింటెనెన్స్ సంబంధించిన వ్యక్తులు గుర్తించాలి. కానీ గత కొద్ది రోజుల నుంచి దానికి షాకు ఉందన్న విషయం కూడా ఎవరికి తెలియదు. నిన్న సాయంత్రం బాలుడు ఆ పోల్ను పట్టుకున్న సందర్భంగా ఒకసారిగా షాక్ గురై చనిపోవడంతో అందరూ ఆగ్రహానికి గురయ్యారు. ఈ రోజు ఉదయం కూడా సొసైటీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ
అక్కడ సొసైటీ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. బాధ్యులను కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఈ ఘటనపై కూడా ముస్లిం తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. నార్సింగ్ పోలీసులు ఈ ఘటనపై కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతము ఆ బాలుడి మృతదేహాన్ని స్వస్థలమైనటువంటి తమిళనాడుకి తీసుకెళ్లడం జరిగింది. అయితే సొసైటీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇక్కడ కాలనీ వాసులు మాత్రం ఈ రోజు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కూడా పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టి బాధితులను ఖచ్చితంగా శిక్షించాలని చెప్పేసి కూడా కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. నరేష్. కృష్ణమూర్తి, ఖచ్చితంగా ఇది ఒక నిర్లక్ష్యానికి జరిగిన మూల్యం చెల్లించుకున్నట్లుగా కనిపిస్తోంది. అసలు సొసైటీ సభ్యులు ఎంతకాలంగా దాన్ని గమనించకుండా ఉన్నారు? దీనికి సంబంధించి సొసైటీలోని ఇతర అపార్ట్మెంట్ వాసులు ఏం చెప్తున్నారు, పోలీసులు ఏం చెప్తున్నారు? అయితే పోలీసులు కుటుంబ సభ్యులు అదేవిధంగా కాలనీవాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. ఒకవైపు సొసైటీ సభ్యులపై కూడా అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. ఎందుకంటే ₹1000 మెయింటెనెన్స్ ఖర్చు తోటి వాళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అంటే చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటారు, పెద్దలు కూడా రోజు సాయంత్రం టైం కావచ్చు, ఉదయం టైంలో వాకింగ్ చేస్తారు. అయితే కరెంట్ షాక్ జరగకుండా ఉండడానికి తగు జాగ్రత్తలు కూడా ఆ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అలాంటి జాగ్రత్తలు పట్టించుకోవడం వల్ల ఈ రోజు ఈ చిన్న పిల్లాడు గుర్తించిందని అక్కడ ఉన్న కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. బాధ్యులపై కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. నరేష్. ఓకే కృష్ణమూర్తి.